రాజమౌళి ఏది చేసినా సంచలనమే. బాహుబలితో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ఈసారి రీ రిలీజ్ ట్రెండ్ మార్చబోతున్నాడు. 2 భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమాను ఒకే పార్ట్ గా అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయబోతున్నాడు. 2 సినిమాల రన్ టైం కలిపితే 5.5 గంటల వరకు ఉంటుంది. మరి ఇప్పుడు ఒకే పార్ట్ ను ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఎంత రన్ టైంలో రిలీజ్ చేస్తున్నారు? ఏ సీన్లు కట్ చేస్తున్నాడు? కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారా? క్లైమాక్స్ లో ప్లాన్ చేస్తున్న బిగ్ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాలు మూవీ లవర్స్ కు ఎగ్జైట్మెంట్ గా మారింది. దీంతో రీ రిలీజ్ పరంగా కూడా బాహుబలి సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేటెస్ట్ గా యుఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషనల్ స్టార్ట్ అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో 2 రోజుల ముందే అక్టోబర్ 29నే బాహుబలి ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ షోల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రారంభమైన కొద్ది గంటల్లోనే $60,000 పైగా వసూలు చేసింది. దాదాపు 100 షోలలో 3,000కు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలియజేస్తుంది. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండగానే $1,00,000 గ్రాస్ మార్క్ చేరువలో ఉందని అంటున్నారు. దీంతో ఇది వరకు రీ రిలీజ్ చిత్రాల లైఫ్ టైం వసూళ్లను ఈ చిత్రం క్రాస్ చేసేలా ఉంది. రీ రిలీజ్ వసూళ్ల పరంగా తమిళంలో గిల్లీ మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా తెలుగులో కలేజా, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ఈ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసేలా ఉంది బాహుబలి ది ఎపిక్.